ఛానల్ చూస్తున్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. మరి నాది ఎర్త్ సొసైటీ. మరి ఈ సొసైటీ ద్వారా నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడానికి సిద్ధపడుతున్నాను. దయచేసి మరి యొక్క సోమవారం మరి మంగళ బుధ ఈ 3 దినాలు హాస్పిటల్లో రోగులకు ఫ్రూట్స్, మరి బీదవారికి భోజనం, విధవరాలకు చీరలు చేయడానికి మేము సిద్ధపడుతున్నాం. కనుక ఈ ఛానల్ చూడండి, మరి మీ వంతు సాయం చేయండి. మరి మీరు కూడా మరి చేయి కలిపి ఈ సొసైటీకి చైతన్యస్తే ఈ సొసైటీ ముందుకెళ్ళి అనేకులకు నేను సాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. దయచేసి మరి మీరందరూ చైతన్యవ్వండి, ఈ సొసైటీని ముందుకు నడిపించండి. మరి అనాథాశ్రమం కూడా పెట్టడానికి సిద్ధంగా ఉన్నా, వృద్ధులాశ్రమం, ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. మరి అదే రీతిగా వివేకన్న మరి ఇక్కడ గెలిచిన సందర్భంగా వినోద్ అన్న, మరి మకాన్ సింగ్, మరి అదే రీతిగా గుడ్డిల సుధీర్ బాబు, సీతక్క, గండ్ర సత్యన్న, మరి రేవంత్ రెడ్డి, వీరందరూ గెలిచినందుకు, మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినందుకు మరి దానికిగా నేను చేయడానికి నేను సిద్ధపడుతున్నా. దయచేసి మీరందరూ గుప్పిలు విప్పండి, సాయం చేయండి. ఈ యొక్క సేవా కార్యక్రమానికి మీరు సహకరించండి. మరి మీరు నా యొక్క మీ స్క్రీన్ మీద కనబడుతున్న ఆ గూగుల్ పేకు, ఫోన్పేకు మరి డబ్బులు సెండ్ చేయండి. అదే రీతిగా ఇంకేమైనా వివరాలు ఉంటే తెలుసుకోవాలనుకుంటే ఆ నెంబర్కు కాల్ చేయండి. ఎందుకంటే ఎక్కడున్నా ఎవరున్నా, ఎవరి ఆపదలు ఉన్నా వారిని ఆదుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఎవరైనా వ్యాధితో ఉన్నప్పుడు రైల్వే స్టేషన్లో కానీ బస్ స్టాండ్లో కానీ ఉంటే వారిని చేరదీసి వారికి ట్రీట్మెంట్ చేయించడానికి సిద్ధంగా ఉన్నా. అదే ఎవరైనా అనామకులు చనిపోతే వాళ్ళ దాన సంస్కారాలు కూడా చేస్తున్నా. ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేయాలంటే నాకు మీరు చేయుతనివ్వాలి. మీరు చేయుతనిచ్చి ఇవ్వడమే కాదు, మీ దగ్గర ఉన్న డబ్బు కూడా సాయం చేస్తే ఇంకా అనేకంగా సేవా కార్యక్రమాలు చేస్తూ మీకు ఒక చేతునివ్వాలని, ఇంకా ముందుకు సాగాలని, నన్ను ఒక తమ్ముడిగా, నన్ను ఒక అన్నగా, మీ ఇంట్లో ఒక బంధుమిత్రుడిగా మీరు నన్ను అనుకొని మాకు సాయం చేయాలని మీకు హృదయపూర్వక వందనాలు తెలుస్తున్నాను. ప్లీజ్ దయచేసి ఈ యొక్క ఛానల్ చూడండి, మీరు సహకరించండి, చైతన్యవ్వండి. ఎందుకంటే మనము అందరం బాగుండాలి. మనలో చేతులు కలపండి, సాయం చేయండి. ఈ యొక్క మనం సేవా కార్యక్రమాలు నేను ముందుంటా. దయచేసి ప్లీజ్ హెల్ప్ మీ అందరికీ వందనాలు.